హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు 21/6/2024 సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. ఎనీ జాబ్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ పొందడం కోసం ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అనేవి మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల హవాయిలో దోమల సంతానోత్పత్తి నివారించే ఏ బ్యాక్టీరియా కలిగిన మగదోమలను హెలికాప్టర్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఓకేనా, ఇటీవల హవాయిలో, అమెరికాలోని హవాయిలో దోమల సంతానోత్పత్తి నివారించే ఏ బ్యాక్టీరియా మగదోమలను హెలికాప్టర్ ద్వారా విడుదల చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేసి ఓల్చాదియా బ్యాక్టీరియా. ఓకేనా, ఓల్చాదియా బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, 2019-24 సంబంధించి మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పిడుగుపాటు కారణంగా మరణించారు. ఓకేనా, 2019-24 మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పిడుగుపాటు కారణంగా మరణించడం జరిగిందంటే 384 మంది మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ కన్వీనర్గా ఎవరు నియమితులయ్యారు. ఓకేనా, జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ కన్వీనర్గా ఎవరు నియమితులయ్యారు అంటే సామ్రాట్ చౌదరి. ఇతను బీహార్ ఉప ముఖ్యమంత్రి అన్నమాట, సామ్రాట్ చౌదరి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద కోడింగ్ కాంపిటీషన్ మొదటి స్థానంలో నిలిచిన భారతీయురాయలు ఎవరు. ప్రపంచంలో అతిపెద్ద కోడింగ్ కాంపిటీషన్లో మొదటి స్థానంలో నిలిచిన భారతీయురాలు ఎవరు అంటే కలాస్ గుప్తా. నెక్స్ట్ వన్, మెర్సర్ నివేదిక ప్రకారం భారత్లో అత్యధిక జీవన వ్యయం గల సిటీ ఏది. మెర్సర్ నివేదిక ప్రకారం భారత్లో అత్యధిక జీవన వ్యయం గల సిటీ ఏది అంటే ముంబై. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి మానవరహిత వ్యవస్థ బలగాలను ఏ దేశం ప్రారంభించింది. ప్రపంచంలో మొట్టమొదటి మానవరహిత వ్యవస్థ బలగాలను ఏ దేశం ప్రారంభించిందంటే ఉక్రెయిన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఓకేనా, 2024 గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఇంధన పరివర్తన సూచీలో భారత్ ర్యాంక్ ఎంత. ఓకేనా, 63 అండి భారత్ ర్యాంక్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 2024 కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ 48వ ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది. 2024 కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ను 48వ ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తుందంటే యుఎస్ఏ అండి. ఓకేనా, అమెరికా. నెక్స్ట్ వన్, కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో టాప్ 100లో ఉన్న ఎన్ని భారతీయ పోర్ట్లు స్థానం పొందాయి. కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో టాప్ 100లో ఎన్ని భారతీయ పోర్ట్లు స్థానాన్ని పొందాయంటే 9 భారతీయ పోర్ట్లు అయితే స్థానాన్ని అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ట్రెంట్ బోల్ట్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ దేశానికి చెందినవాడు. ఇటీవల ట్రెంట్ బోల్ట్ అంతర్జాతీయ క్రికెటర్కు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. అతను ఏ దేశానికి చెందినవాడు అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్. ఓకేనా, నెక్స్ట్ వన్, వదవన్ పోర్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వదవన్ పోర్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుందంటే మనకి మహారాష్ట్రలో ఈ వదవన్ పోర్ట్ అనేది నిర్మించబడుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీపై
భారత్ యుఎస్ యొక్క రెండవ సమావేశం ఏ నగరంలో జరిగింది? క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీపై భారత ప్రభుత్వం యుఎస్ యొక్క రెండవ సమావేశం అంటే భారత్కి యుఎస్కి మధ్య ఒప్పందం అన్నమాట. రెండవ సమావేశం ఏ నగరంలో జరిగిందంటే న్యూయార్క్లో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మొదటి వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.